మన దేశం ఎందుకు అభివృద్ధి చెందాలి? మన దేశంలో 10% ఉన్న కొందరు రాజకీయ నాయకులు, ధనవంతులు, వ్యాపారవేత్తలు కలిసి ఎక్కువ శాతం ప్రాజెక్టులు కట్టి అవినీతి చేస్తూ, భూములు కబ్జా చేస్తూ, స్కాములు చేస్తూ, పథకాల నుండి అవినీతిగా సంపాదిస్తూ, ఉచిత పథకాలు ఇస్తామని అంతులేని హామీ ఇస్తూ, అధికారంలోకి వచ్చాక కొన్ని హామీలను అమలు చేస్తూ, ప్రజలకు ఉచితాలకు అలవాటు చేస్తూ, సోమరిపోతులను చేస్తూ, ప్రభుత్వ పథకాలు అర్హులు కాకుండా నా కార్యకర్త, నా మనిషి, నా పార్టీ అని పథకాలు ఇస్తూ, ఎన్నికల్లో ఓటుకి డబ్బు ఇస్తూ, కొందరు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామనే స్థాయికి ప్రజలను తీసుకొస్తూ, మన దేశంలో ఉన్న ధనవంతులకి అవకాశాలు ఇస్తూ, పేదలకి అవకాశాలు ఇవ్వకుండా, ఇంకా పేదరికం నిర్మూలించకుండా, నాణ్యమైన విద్యా వైద్యం అందించకుండా, వాటికి తక్కువ బడ్జెట్ ఇస్తూ, పేద మధ్య తరగతి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, అవినీతిని నిర్మూలించకుండా, పారిశుద్ధ్య వ్యవస్థ మార్చకుండా, ప్రజల్లో మార్పు రానివ్వకుండా, నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా, సెటిల్మెంట్లతో అధికారుల పోస్టింగ్లో రాజకీయ అవినీతి చేస్తూ, ప్రభుత్వ చెరువుల కుంటల భూములు కబ్జా చేస్తూ ఉంటే, ఇవన్నీ మారకపోతే మరి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మీరు అనుకుంటే ఎందుకో కామెంట్ చేయండి.